ఎన్నికల కోడ్ ఉంది అబ్బా మీరు అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారు అభద్రతా భావంతో ఉన్నారు. సామాన్యుడు జరిగే ఇబ్బందులను పట్టించుకునే పరిస్థితులు లేడు. ఈ మధ్య విజయనగరం శ్రీకాకుళం దగ్గర రైలు యాక్సిడెంట్ జరిగితే కూడా తను వెళ్ళి చూసినటువంటి పాపానుబాల. నేను ఆ రోజు చాలామంది 25-30 మంది చనిపోయారు. నేను నందిగామ దగ్గర అంత పెద్ద యాక్సిడెంట్ జరిగి ఇక్కడ ఆంధ్ర ప్రజలు చనిపోతే చూసిన పాపానుబాల. కానీ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆపద వచ్చినా జగన్మోహన్ గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఓదార్చడమో, సహాయం చేయడమో, ధైర్యం చెప్పడమో, ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళు సరైన వైద్యం చేయమని చెప్పి అడగడమో తన బాధ్యత వ్యవహరిస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన బాధ్యతల్ని ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల కోసం అధికారులకు చెప్పి, డాక్టర్లకు చెప్పి వాళ్ళకి మంచి చేయమని చెప్తున్నాడు. ఒక మనిషికి నిజంగా చెప్పండి అత్యంత కష్టమైన కాలం చనిపోయేటటువంటి పరిస్థితి. అటువంటి కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వ అధికారులని ఖచ్చితంగా సమాయత్తం చేయాలి. డాక్టర్లకు చెప్పాలి. ఇవన్నీ వదిలిపెట్టి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. ఇవన్నీ వదిలిపెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆపద జరిగిన దగ్గరికి వెళ్ళి ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే నువ్వు ఎలా కలెక్టర్ని ప్రశ్నిస్తావు, ఎలా డాక్టర్ని ప్రశ్నిస్తావు అంటే ఒక ప్రతిపక్ష నాయకుడే ప్రశ్నించకుండా పక్కన వచ్చేసి కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు ప్రశ్నిస్తారా? అది తెలియగడుతున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా? ఇక్కడే వాక్ స్వాతంత్రం హక్కు లేదా? అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి ఇచ్చే విలువ ఇదేనా? అంబేద్కర్ గారు ఎప్పుడో ప్రకటించారు మనిషికి వాక్ స్వాతంత్రం హక్కు ఉందని. ప్రశ్నించే హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది, నిలబెట్టి న్యాయం అడిగే హక్కు సామాన్యుడికి కూడా ఉంది. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి వ్యక్తి రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు గారు. ప్రతిపక్ష నాయకుడు అంటే నిజంగా కూడా ముఖ్యమంత్రి తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి తప్పును ప్రశ్నించి నిలబెట్టి పని చేయించే బాధ్యత ప్రతిపక్ష నాయకుడు గారికి ఉంటుంది. కొన్ని లక్షల కోట్ల మంది ఓట్లేసని ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. నామినేట్ చేయలే ఆయన ఎవరు. జగన్మోహన్ గారిని కొన్ని కోట్ల మంది ఓట్లేస్తే ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. అటువంటి ప్రతిపక్ష నాయకుడి కింద కేసులు పెడతారా? ఇదేమన్నా చూడాలనుకుంటున్నారా? ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటున్నారా? బాధ్యత తరపున పోరాటం చేస్తున్న జగన్ మీదనే అంటే శవరాజకీయాలు చేస్తున్నారనేసి ఆ పార్టీకి సంబంధించిన నేతలు అంటున్నారు. అంటే చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, చెతగాత్రులకు మంచి వైద్యం చేయమని కోరడం శవరాజకీయం అంటారా? ముఖ్యమంత్రి గారు వెళ్ళుంటే ఆ స్పాట్కి వెళ్ళి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, వైద్యం అంత ఉందా, ఎవడు పనికి వాళ్ళు తప్పు చేసినవాడు బాస్టాడోడు వాడిని పట్టుకొని వాడి మీద వాడు తాగి డ్రైవ్ చేశాడా, తాకుండా డ్రైవ్ చేశాడా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైందని పోస్ట్ మార్టం చేస్తాడా, ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి చేయాలా. ఒక ముఖ్యమంత్రి గారు తీసుకొని తప్పు చేసేవాడిని శిక్షించి చెతగాత్రులకి మంచి వైద్యం అందించి ఆ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు ఆదుకొని చేయాల్సిన ముఖ్యమంత్రి వ్యాపారం అవినీతి రాజకీయాలు చేసుకుంటూ, అవినీతి వ్యాపారం చేసుకుంటూ, ఆ కాంట్రాక్టులతో లావాదేవీలు పెట్టుకుంటూ బిజీగా రాజధాని భూములతో వ్యాపారం చేసుకుంటూ తను బిజీగా గడుపుతున్నారు. ఆదాయాన్ని ఎలా సంపాదించారని ప్రతిపక్ష నాయకుడు గారు జరిగిన కొన్ని గంటలు అక్కడికి వెళ్ళిపోతున్నారు. కలెక్టర్ల కన్నా ముందు వెళ్ళిపోతున్నాడు ప్రతిపక్ష నాయకుడు గారు. అతనికి హక్కు ఉంది, బాధ్యత ఉంది. ఆ రాజ్యాంగ పరంగా కూడా ముఖ్యమంత్రి గారు తర్వాత ఆ హోదా కలిగిన వ్యక్తి, అధికారిక హోదా కలిగిన వ్యక్తి, అనధికారిక వ్యక్తి కాదు. రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రుల కన్నా ముందు వస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మీరు మాట్లాడే హక్కు లేదు. మేము కేసులు పెడతారు, కేసులు పెట్టి ఏం చేస్తారు? చేయండి, అరెస్ట్ చేయండి. కేసులు పెడుతున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. అక్కడ మనం గుర్తుపెట్టుకోండి, ప్రతిదాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేసే ఈ అరాచక పాలన గమనిస్తున్నారు. పరిణామాల మటుకు ప్రజలు శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ గుర్తుంచుకునేలాగా రాబో రోజుల్లో తీర్పు ఇవ్వబోతున్నారు. ఒక హిట్లర్ పరిపాలన జరుగుతోంది. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రమాదం జరిగినటువంటి బాధితులను పరామర్శించడానికి వెళ్ళి అక్కడికి వారికి సహకరించాలని చెప్పేసి డాక్టర్ గారిని, కలెక్టర్ గారిని కొడితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు దూషించినారని చెప్పేసి
ఒక తెలుగుదేశం ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఒక కార్యకర్తలా వ్యవహరిస్తున్నటువంటి కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అడగడం తప్ప అని అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం గుర్తించండి. యాక్సిడెంట్ చేసినటువంటి బస్సుకు సంబంధించినటువంటి యాజమాన్యం బాగుంది, ఇక్కడ చనిపోయిన బాధితులేమో ఈ విధంగా అడుగుతుంటే మీరు యజమానటువంటి దివాకర్ రెడ్డి గారిని సేఫ్ సైడ్ చేసుకోవడానికి కేవలం జగన్మోహన్ రెడ్డిపై దుమ్మెత్తి ఆ యొక్క యాక్సిడెంట్ని డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డిపై అనవసరమైన కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్కు ఒకటే చెప్తున్నాం, రాబోయేటువంటి రోజుల్లో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ప్రజలు, మీకు గట్టి బుద్ధి చెబుతారు. ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక జెండాలను లేకుండా చేసే పరిస్థితులు దగ్గరలోనే వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూడా నీచమైనటువంటి రాజకీయాలు మానుకొని ప్రజలకు చేసేటువంటి సేవ ఏదంటే మంచిగా చేయండి అని అడుగుతున్నాం. గారికి ఒకే ఉద్దేశం ఉంది, రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదు. ఆయన ఉన్నంతకాలం ఈ 2 నెలలు ఉండబోతాడు. ఉన్నంతకాలం కొడుకు ఆయన దొరికినంత దోచుకొని ఫారిన్కి వెళ్ళిపోయిన ఆయన ఆలోచనలు ఉన్నారు. అందుకనే ఈరోజు ఇంత పెద్ద గౌరవం జరిగినా కూడా ఒక ముఖ్యమంత్రిగా నువ్వు వాళ్ళని పరామర్శించకుండా ఈరోజు ఇంట్లో కూర్చొని కథలు చెప్తా ఉన్నావు. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు స్పాట్కి అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ తరపున న్యాయం జరగాలని పోరాటం చేస్తే ఒక కలెక్టర్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా వ్యవహరించి ఈరోజు మా నాయకుడిపైన కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఇది నిజంగా కూడా చాలా దారుణమైన విషయం. మేము ఒకటే అడుగుతాం, చంద్రబాబు గారు నువ్వు ఎట్లా ప్రజలకు సేవ చేయలేవు, ప్రజలకు మేలు చేయలేవు, ఉన్నాను దోషుల ప్రయత్నం ఉన్నాను, కనీసం ప్రజలకు సేవ చేసిన నాయకుడినైనా కానీ ప్రజలకు సేవ చేయనియండి, మీరు అడ్డుకోవద్దండి. ఈరోజు మీరు ఎంత మా నాయకుడిని అడ్డుకుంటే అంత ఎత్తి ఎదుగుతారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా కూడా మేము ప్రజల తరపున పోరాడతాము. మా నాయకుడు ప్రజానాయకుడు, ప్రజల మనిషి, ఎప్పుడు ప్రజల తరపున పోరాడే నాయకుడు మా నాయకుడు. నువ్వు ఎంత అడ్డుకున్నా, ఎన్ని కేసులు పెట్టినా, ఎక్కడ అన్యాయం జరిగితే మా నాయకుడు అధికారుల కన్నా కూడా ముందు అక్కడికి వెళ్ళి ఆ బాధితుల పక్కన పోరాటం చేస్తారు. ఖచ్చితంగా చంద్రబాబు గారు నీ కాలం అయిపోయింది. నిజంగా నువ్వు రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలకు రాలేవు, గ్రామాలకు రాలేవు, నీ సొంత ఊరికి రానికుండా మేము చంద్రగిరి నియోజకవర్గం నుంచి మేము ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. నిజంగా కూడా మేము మన ఊరికి రానికి మేము అడ్డుకుంటా నిన్ను. ఎందుకంటే నువ్వు చేసే పరిపాలన హిట్లర్ కన్నా దారుణంగా ఉంది. నిజంగా నువ్వు చాలా అబద్ధాలు చేస్తున్నావు, చాలా అబద్ధాలను పరిపాలన చేస్తున్నావు, చాలా హీనంగా పరిపాలిస్తున్నావు, చాలా ఘోరంగా పరిపాలిస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. పైన భగవంతుడు చూస్తూ ఉన్నాడు. నీ కాలం చెల్లిపోయింది. నీకు మీ తెలుగుదేశం పార్టీకి నౌకలు చెల్లిపోయినాయి. రాబోయేది మా పార్టీ, ప్రజల పార్టీ. ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వస్తుంది. నిజంగా కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. నిజంగా కసిగా ఉన్న ప్రజలు కూడా ఏ రోజైతే ఎలక్షన్ వస్తుందా, ఓట్లు వేద్దామా, జగన్ ముఖ్యమంత్రి చేద్దామా, ఈ చంద్రబాబు నాయుడు మూర్ఖుని తరిమేద్దామా, పాతాళంగా తొక్కేద్దామని ప్రజలు కూడా కాసుకొని ఉన్నారు. నిజంగా నువ్వు ఎంత చేసినా కూడా ఇది ప్రజలకు మంచిగా జరుగుతుంది. నీ వల్ల చెడు జరగదు, ఇంకా మంచిగా జరుగుతుంది. నువ్వు చేయడం వన్నా కూడా నీ పాపాలు నువ్వే మూట కట్టుకున్నావు. శిశుపాడు వల్ల నువ్వు 100 తప్పులు నీకు అయిపోయినాయి. ఇంక నీ కాలం చెల్లిపోయింది. ఖచ్చితంగా కూడా నువ్వు ఇంటికి వెళ్ళిపోతే పరిస్థితి దగ్గరలో ఉంది.